వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్ రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ ఇట్. చిన్న రిక్వెస్ట్ అండి, ఫోన్కి ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా వినండి. స్టోరీ బాగా నచ్చుతుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ ఇట్. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా వసు మ్యాంగో మిల్క్ షేక్ చేసినందుకు రిషి స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడు కదా, సో అందరు వెళ్ళి ఇంకా డిన్నర్ చేసేసి పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే వసు కిందకు వచ్చి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంకొంచెంసేపు తర్వాత రిషి కిందకు వచ్చి పేపర్ చదువుతూ ఉంటాడు. వసు కాఫీ అందరికి తెచ్చి ఇస్తుంది. రిషి కాఫీ తాగేసి నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి పైకి వెళ్తూ వసుకి మెసేజ్ పెడతాడు, పైకి రా అని. ఇంకా వసు మెసేజ్ చూసుకోకపోయేసరికి రిషి పైకి వెళ్ళి వసు టవల్ కనపడడం లేదు అని అంటూ పిలుస్తూ ఉంటే వసు అక్కడే కబోర్డ్లో పెట్టాను చూడు బావా అని అంటుంది. రిషి దీనికి మనసే లేదు, ఎందుకు పిలుస్తున్నానో అర్థం చేసుకుని పైకి రావచ్చుగా అని అనుకుంటూ వసు కనపడలేదు అని అంటాడు. వసు వస్తున్నా బావా అని చెప్పి పైకి వెళ్తూ ఉంటే ఇంకా రిషి బాత్రూంలోకి వెళ్తాడు. వసు లోపలికి వచ్చి ఇక్కడే ఉంది బావా, ఇదిగో తీసుకో అని చెప్పి బాత్రూంలోకి హ్యాండ్ పెట్టి ఇస్తుంటే రిషి వసుని లోపలికి లాగి గడియ పెట్టేస్తాడు. ఇంకా వసు ఏంటి డోర్ క్లోజ్ చేసావు అని అంటుంది. రిషి అది అది అంటూ షర్ట్ బటన్స్ తీస్తూ వసు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వసు వెనక్కి వెళ్తూ టెన్షన్లో షవర్కి హ్యాండ్ తగిలి షవర్ ఆన్ అయ్యి వాటర్ ఇద్దరి మీద పడుతూ ఉంటాయి. వసు రిషిని నెట్టి వెళ్తూ ఉంటే రిషి వసు హ్యాండ్ పట్టుకొని లాగుతాడు. వసు రిషి మీద పడిద్ది. వసు హ్యాండ్ రిషి హార్ట్ మీద ఉంటే రిషి వసుని చూసి ఐబ్రో ఎగిరేస్తాడు. వసు తన హ్యాండ్ని తీసేస్తుంది. రిషి తన హ్యాండ్ని వసు ఫేస్ మీద ట్రేస్ చేస్తూ ఉంటే వసు కళ్ళు మూసుకొని ఆ టచ్ని ఫీల్ అవుతూ ఉంటుంది. వసు మనసులో కంట్రోల్ వసు అని చెప్పి రిషికి దూరంగా వెళ్తుంది. ఇంకా రిషి వసుని బ్యాక్ నుంచి హక్ చేసుకుంటాడు. వసు రిషి హ్యాండ్స్ని పట్టుకొని ఏమైంది నీకు ఈరోజు అని అంటుంది. రిషి ఉండి ఏమో మనసుకి ఏదో కావాలనిపిస్తుంది అని అంటాడు. వసు సిగ్గుపడుతూ రిషి సైడ్ తిరిగి ఏంటో అది అని అంటుంది నవ్వుతూ. రిషి వసుని ఇంకా దగ్గరికి లాగి బుగ్గి మీద ముద్దు పెడతాడు. వసు కళ్ళు మూసుకొని రిషి షోల్డర్స్ని గట్టిగా పట్టుకుంటుంది. వాటర్ వసు చెంపలపై, మెడపై, పెదాలపై పడుతూ ఉంటే రిషికి కంట్రోల్ పోయిద్ది. ఇంతలో సౌందర్య గారు వసు వసు అని చెప్పి రూమ్లోకి వస్తూ ఉంటారు. ఇంకో పక్క రిషి వసుకి చెంపల నుంచి మెడ దాకా లవ్ బైట్స్ ఇస్తూ ఉంటే వసు సౌందర్య గారి వాయిస్ విని బావా బావా అత్తయ్య వస్తున్నారు, నేను వెళ్తాను అని అంటూ ఉంటుంది. రిషి వసు లిప్స్పై హ్యాండ్ పెట్టి ష్ అని అంటాడు. సౌందర్య గారు వసు ఎక్కడున్నావు అని అంటారు. రిషి షవర్ ఆఫ్ చేసి ఏంటి మామ్ అని అంటాడు. సౌందర్య గారు వసు నాన్న ఎక్కడుంది, పైకి వచ్చింది కదా అని అంటారు. రిషి ఏమో మామ్ ఇక్కడికైతే రాలేదు అని అంటాడు. సౌందర్య గారు సరే నాన్న అని చెప్పి కిందకి వెళ్తారు. ఇంకా రిషి వసు లిప్స్ పై నుంచి హ్యాండ్ తీస్తాడు. వసు ఉండి ఏంటి అబద్ధాలు కూడా బాగా చెప్తున్నావు అని అంటూ ఉంటే రిషి ఉండి కొన్ని కావాలంటే తప్పదు కదా అని అంటాడు. వసు ఉండి కావాలేంటి అని అంటుంది. రిషి వసు లిప్ సైడ్ చూస్తూ ఉంటే వసు ఉండి అబ్బా ఆశ చూడు అని చెప్పి బయటికి వెళ్తూ త్వరగా ఫ్రెష్ అయ్యిరా గుడికి వెళ్ళాలి అని చెప్పి బయటికి వెళ్తుంది సిగ్గుపడుతూ. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క వసు బయటికి వెళ్ళి అబ్బా శారీ మొత్తం తడిచిపోయింది అని అనుకుంటూ ఉంటే ఇంతలో సౌందర్య గారు రిషి కన్నా చెప్పి వెళ్దామని చెప్పి మళ్ళీ రూమ్లోకి వస్తారు. ఇంకా వసుని చూస్తారు. వసు సౌందర్య గారిని చూసి షాక్ అయ్యి అది అత్తయ్య అని అంటూ ఉంటే ఇంక రిషి హెయిర్ తుడుచుకుంటూ బయటికి వస్తాడు. సౌందర్య గారు ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. రిషి సౌందర్య గారిని చూసి అది మామ్ అని అంటూ ఉంటే వసు
నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను అత్తయ్య అని చెప్పి టవల్ తీసుకొని టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది. సౌందర్య గారు గుడికి వెళ్ళాలి, త్వరగా కిందికి రండి అని చెప్పి నవ్వుకుంటే కిందకి వెళ్ళిపోతారు. రిషి ఓకేమా అని చెప్పి రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. ఇంకా అందరు కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. వసు కూడా వచ్చి తింటూ ఉంటే జగతి మేడం ఉండి అబ్బబ్బబ్బా ఈ కాలం పిల్లలు చాలా అల్లరి పిల్లలు అంటూ వచ్చి కూర్చుంటారు. మహేంద్ర గారు ఏమైంది జగతి అని అంటూ ఉంటే జగతి మేడం ఉండి నా ఫ్రెండ్ కొడుకున్నాడు కదా వాళ్ళ ముందే వాళ్ళ ఆవిడికి ముద్దు పెట్టాడంట అంటూ నవ్వుతూ ఉంటే ఇంకా మహేంద్ర గారు ఈ కాలం పిల్లలు అందరూ అలాగే ఉంటారు అని అంటారు. జగతి మేడం ఉండి అందరూ వేరు, నా రిషి వేరు, నా రిషి చాలా అమాయకుడు అని అంటారు. సో అది విని మార్నింగ్ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. రిషి వసుని చూసి ఐబ్రో ఎగరేస్తాడు. వసుకి పొలమారుతుంది. జగతి మేడం నీళ్ళు తాగు వసు అని చెప్పి వాటర్ తాపిస్తూ ఉంటాడు. ఇంతలో సౌందర్య గారు కిచెన్లో నుంచి వస్తూ అవును చాలా అమాయకుడు నా రిషి అని అంటూ ఉంటే గౌతమ్ ఉండి అమాయకుడు అంటారా సతీష్ అంటూ చిన్నగా అంటాడు. ఇంకా భవ్య సతీష్ అభి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా వసు రిషి తినేసి బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే గౌతమ్ ఉండి ఎక్కడికి రా అని అంటాడు. రిషి గుడికి వెళ్ళేసి అట్నుంచి అటు ఆఫీస్కి వస్తాం లేరా అని అంటాడు. ఇంకా గౌతమ్ ఆఫీస్కి వెళ్తారు. రిషి వసు గుడికి వెళ్తారు బైక్ మీద. ఇంకో పక్క ఆ పర్సన్ రవితో ఉండి ఇలా అంటాడు, ఈరోజు ఆ మినిస్టర్ రిషిని కలిసి వాడికి గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీద సైన్ చేపించి ప్రాజెక్ట్ని అప్పచెప్పాలనుకుంటున్నాడు అని అంటాడు. ఇంకా రవి అవునా సార్ అని హ్యాపీగా అంటాడు. ఆ పర్సన్ ఏంటి నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అని అంటాడు. రవి అబ్బే లేదు సార్ అవునా అని అన్నాను అంతే అని అంటాడు. ఆ పర్సన్ రిషిని మినిస్టర్తో కలవకుండా చేస్తా అని అంటాడు. రవి కానీ ఎలా సార్ అని అంటాడు. ఆ పర్సన్ ఆల్రెడీ నా ప్లాన్లో నేనున్నాను అంటూ ఫోన్లో రౌడీస్తో రే వాళ్ళని యాక్సిడెంట్ చేశారా అని అంటూ ఉంటే రౌడీస్ ఉండి లేదు సార్ వాళ్ళు ఇప్పుడే గుడికి స్టార్ట్ అవుతున్నారు, దారిలో యాక్సిడెంట్ చేస్తాము అని అంటాడు. ఇంకా రవి ఉండి సార్ ఇప్పుడే వస్తా అని చెప్పి గుడికి వెళ్తూ ఉంటే ఇంకా దారిలో ఆ రౌడీస్ని చూసి వాళ్ళ కార్ పంచర్ అయ్యేలాగా మేకులు వేస్తాడు. ఇంకా రిషి వసు గుడికి వెళ్తారు. ఇద్దరు గుడిలోకి వెళ్ళి పూజ జరిపించుకొని ప్రదక్షిణలు తిరుగుతూ ఉంటారు. ఇంకా దండం పెట్టుకొని పూజారి ఇచ్చిన ప్రసాదం తీసుకొని మెట్ల దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. ఇంకా కొంతసేపు అలాగే మాట్లాడుకొని ఇంకా బయటికి వస్తారు. వసు ఉండి ఏంటి నువ్వు అమాయకుడివా అని అంటూ ఉంటే రిషి నవ్వుతూ కాదా అని అంటాడు. అందరి ముందు అమాయకుల్లాగే ఉంటున్నావు, నా దగ్గరే వేరేలా ఉంటున్నావు అని అంటుంది. రిషి ఉండి వేరేలా అంటే అని అంటాడు. వసు ఉండి అంటే కొంచెం రొమాంటిక్ అంటూ సిగ్గుపడుతూ ఉంటే రిషి నా వైపు దగ్గరే కదా నేనుంటాను రొమాంటిక్గా అంటాడు నవ్వుకుంటూ. ఇంతలో రిషికి మినిస్టర్ గారు కాల్ చేస్తారు. ఇంక రిషి కాల్ లిఫ్ట్ చేసి సార్ చెప్పండి అని అంటాడు. మినిస్టర్ గారు రిషి మీకు మా పిఏ మొత్తం చెప్పుంటాడు, మీరు ఫ్రీగా ఉంటే నేను మిమ్మల్ని కలుస్తాను అని అంటారు. రిషి ఉండి ఓకే సార్ ఈరోజు ఫ్రీగానే ఉన్నాను కలుద్దాం అని అంటాడు. మినిస్టర్ గారు ఉండి ఓకే అయితే మీ విఆర్ కంపెనీలోని మీటింగ్ కండక్ట్ చేసి మెయిల్ పంపించండి అని అంటాడు. ఇంకా రిషి ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసిస్తారు. సో ఉండి మినిస్టర్ గారు ఏమన్నారు బావా అని అంటుంది. రిషి మీటింగ్ కండక్ట్ చేసి పిలవమన్నారు అని అంటుంది. ఇంకా రిషి వసు ఇద్దరు బైక్ మీద ఆఫీస్కి వెళ్తారు. ఇంకొంచెం సేపు తర్వాత వసు రిషి ఆఫీస్కి వెళ్తారు. ఇంకా మినిస్టర్ గారు వస్తూ ఉంటే ఇంకా రిషి వసు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. ఇంకా బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్ గారు రిషి మీతో ఈ ప్రాజెక్ట్లో పార్ట్నర్ అవ్వడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. రిషి మాకు కూడా సార్ బయట మార్కెట్లో చాలా ట్రైనింగ్ కంపెనీస్ ఉన్నా మీరు మా ట్రైనింగ్ సెంటర్ ప్రిఫర్ చేయడం చాలా గ్రేట్ సార్ అని అంటాడు. కొంచెం సేపు తర్వాత మినిస్టర్ గారు సరే ఇంకా లీగల్ అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పి పిఏ పేపర్స్ ఇవ్వు అని అంటారు. ఇంకా రిషి పేపర్స్ మీద సైన్ చేస్తూ ఉంటే ఇంతలో ఒక పర్సన్ ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటాడు ఒక బేస్ వాయిస్లో. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. రిషి గవర్నమెంట్ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాడా? అంతమంది పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రిషికి ఆ ప్రాజెక్ట్ రావాలి. రిషి
అగ్రిమెంట్ మీద సైన్ చేయకుండా ఆపింది ఎవరు, అసలు ఏం జరుగుతుంది? సో అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ ఇట్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ముక్షత్ ఛానల్.